హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ కిచెన్ డైరీ. స్వీట్ షాప్స్, స్నాక్ షాప్స్లో దొరికే పాలక్ పకోడాను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను శనగపిండిని శనగపప్పు తీసుకొని పట్టించానండి. ఈ శనగపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం వామ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్రెష్ పాలకూరని తరిగి పెట్టుకున్నాను. ఈ తరిగి పెట్టుకున్న పాలకూరని మనం టెక్స్చర్ చేసుకున్నాం కదా, ఇందులో కలుపుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి. అదేవిధంగా బాండీలో తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడి అయ్యే వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయింది కదా అండి, అందులో ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు అలానే ఉంచి మనం వీటిని బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. ఈ ఫ్రై చేసిన దాన్ని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా పాలక్ పకోడా రెడీ అయ్యిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంతో టేస్టీగా పాలక్ పకోడా రెడీ. థ్యాంక్ యూ.